audio jungle. ఇది ముందు హార్వర్డ్కి వెళ్ళినా కానీ ఒక ఇష్టపడే లేదంటే వినటానికి ఉన్న రెడీ సిద్ధంగా ఉన్న 1,00,000 మందితో మాట్లాడడానికి ఇబ్బంది ఉండదు, నాకు మాట్లాడగలను. కానీ ఒక విద్యా వ్యవస్థని సమాజాన్ని ప్రభావితం చేసే ఇంతమంది విద్యావేత్తల ముందు, ఇంతమంది ప్రొఫెసర్ల ముందు మాట్లాడంటే చాలా మామూలుగానే భయంగా ఉంటుంది. అలాంటిది ఇందాక సార్ మీరు మాట్లాడిన దానికి ప్రొఫెసర్ అనగానే ఇంకా భయం వేసి ఉన్న అక్షరాలు కూడా ఎగిరిపోయినాయి నా లోపల నుంచి. భయం వేసింది ఇప్పుడు. అదే నేను కీనోట్ స్పీచ్ ఇచ్చేంత అర్హత లేదు నాకు, అంత స్థాయి కూడా లేదు. మీ ప్రేమ, మీ ఇష్టం నాకు అందరికీ మిమ్మల్ని చెప్తున్నాయి, కానీ నాకు నిజంగా అంత అర్హత లేదు. నేర్చుకుంటున్నాను అది. ఎందుకంటే మీరు అందరూ సంవత్సరాలు కష్టపడి ఇంతమంది పెద్దలు సహకారంతో, గైడెన్స్ తోటి విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ మన ఇందాక వారు మాట్లాడిన రామకృష్ణ గారు కూడా ఇక్కడ మన వియానా యుఎన్ నుంచి వచ్చి, నాకు అంత స్థాయి లేదు. నాకున్న ఆలోచన ఏముందంటే ఎవరైనా కష్టపడుతుంటే బాధపడుతున్నాను. నాకున్న గుణం అదే తప్ప నాకంత మీకున్నంత చదువు కానీ మీకున్నంత మేధస్సు కానీ నాకు లేదు. బట్ తపన పడతాను నేర్చుకోవడానికి, నిజంగా తపన పడతాను. కాకపోతే నాకు భయం ఏంటంటే ఇంతమంది మేధస్సున్న వ్యవస్థ ముందు మాట్లాడడం నిజంగా నాకు ఇబ్బంది. కాకపోతే నేను ఏం పంచుకోగలను వీరి గురించి అంటే మన సుధాకర్ రావు గారి గురించి. ఎందుకంటే ముందు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఆయన శిష్యులు ఉన్నారు, ఆయనకి గైడెన్స్ ఇచ్చిన విద్యార్థులు ఉన్నారు, వారి కుటుంబం ఉన్నారు, పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక పైన ఉన్న శ్రీమతి చైతన్య మురళి గారికి, శ్రీపతి రాముడు గారికి, శ్రీ కామయ్య గారికి, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ఇన్ఛార్జ్, అలాగే శ్రీ లక్ష్మీనారాయణ గారికి, శ్రీ ప్రకాష్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే శ్రీ సుధాకర్ బాబు గారి గురించి చెప్పాలంటే నేను ఆయన్ని శ్రీపతి రాముడు గారి ద్వారా కలిశాను. మేమిద్దరం మాట్లాడుకొని ఏదో ఒక చిన్నపాటి ఒక పావుగంట మీటింగ్ అని చెప్పారు నాకు ఎవరు. సుధాకర్ నేను మా ప్రొఫెసర్ని తీసుకొస్తాను అని శ్రీపతి రాముడు గారు చెప్తే సరే అట్లా కలుస్తానని చెప్పాను. మధ్యలో ఉండగా మిగతా మీటింగ్స్ అన్ని పక్కన పెట్టి మేమిద్దరం దాదాపు ఒక 2 గంటల దాకా కూర్చున్నాం. మేము 2-2.5 గంటలు. ఎందుకంటే నాకు ఏం నచ్చిందంటే ఒక ఆంథ్రోపాలజిస్ట్ అంటే నేను ఆంథ్రోపాలజీ గురించి చెప్పింది నాకు ఇందాక మనకి మాట్లాడుతున్నప్పుడు మన జాతుల గురించి అర్థం చేసుకోకుండా దీని గురించి రాజకీయం అంటే మన రాజకీయ వ్యవస్థ, మన సామాజిక వ్యవస్థ అర్థం కాదు. ఇది మేము మాట్లాడుకుంది ప్రొఫెసర్ గారి రీసెర్చ్ యానాదుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే నేను నెల్లూరు జిల్లాలో కొంతకాలం ఉన్నాను కాబట్టి నాకు అక్కడ యానాదుల జీవితం గురించి తెలుసు. ఒకటి విభిన్నంగా ఆయన జీవన విధానం అది. సో అది మన శ్రీహరికోట కట్టేటప్పుడు వారి జీవితం ధ్వంసం అయిపోయింది, వారి జీవనాధారం ఎలా పోయింది, దాని మీద ఎలా బాధపడ్డారు అని చెప్తుంటే నిజంగా నాకు చాలా బాధ వచ్చింది. కానీ ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది కూడా ఏంటంటే నేను ఎప్పుడు చాలా బాంబేలో ఇప్పుడు 1980s లేట్ 91 or 89, 92లో ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాను. ఆ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తే అక్కడ వన్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ మన మిసైల్ తయారు చేసిన అగ్ని అనుకుంటాను. ఆ మిసైల్కి ఒరిస్సా తీర ప్రాంతంలో టెస్ట్ జోన్ అయితే ఆ డాక్యుమెంటరీలో వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు ఆ రోజున అక్కడున్న జాతులన్నీ, గిరిజన జాతులన్నీ సమూలంగా దూరంగా పంపించాల్సి వచ్చింది. మొత్తం ధ్వంసం అయిపోయింది కొన్ని దాదాపు ఒక 150 కిలోమీటర్స్ స్థాయికి. అది ఎంత అంటే నాకు ఒక అభివృద్ధి విధ్వంసంతో కూడింది అనేది నాకు ఆ రోజు మొట్టమొదటిసారిగా నాకు చాలా బలంగా అవగాహన అయింది ఆ డాక్యుమెంటరీ చూశాక. ఆ తర్వాత మళ్ళీ శ్రీపతి మన సుధాకర్ సార్ చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఆ రోజు నాకు వారితో మాట్లాడుతున్నాను, అందుకు నేను మనసుకు దగ్గరికి కూర్చొని మాట్లాడుతూ వచ్చాను ఆ రోజున. ఈ మొత్తం అంటే నాకు చాలా ఎంత గొప్ప స్టడీ అనిపించిందంటే ఇది ఈ స్టడీ ఆఫ్ ఎక్స్క్లూజన్ అండ్ ఇన్క్లూజన్ ఆఫ్ కమ్యూనిటీస్, మార్జినల్ కమ్యూనిటీస్. అంటే నిజంగా నేను చదువుకోలేదు కాబట్టి నా అనుభవమే చెప్తున్నాను. నేను ఈ మధ్యన ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా నేను చూసేది మనకి కొన్ని ప్రివిలేజ్డ్ సర్టన్ కమ్యూనిటీస్కి ప్రివిలేజ్డ్ ఉంటుంది. అంటే వాళ్ళకి అధికారం తర్వాత కావచ్చు, లేదంటే డబ్బు పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, సామాజిక రాజకీయంగా ఆర్థికంగా కొన్ని ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి. బట్ సర్టన్ కమ్యూనిటీస్ని నిజంగా పాపం చాలా అండర్ ప్రివిలేజ్డ్ అన్నిటికీ రాజకీయ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా వెళ్ళిపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. అది నా స్థాయిలో నేను ఎలా చేయాలి, ఏం మాట్లాడగలను, ఏమి చేయాలి అనేది నేను మీ అంత గ్రేట్ అంబేద్కర్, మీ మహానుభావులైన అంబేద్కర్ మీద నేను అంత ఐఎమ్ నాట్ అన్ ఎరుడైట్
వ్యక్తిని కాదు నేను. కాకపోతే నేను చాలా చిన్నపాటి అవగాహన చేసుకున్నవాడిని అంబేద్కర్ ఆశయాలని. అందుకే నేను కోరుకుంది కూడా మనుషులకి రాజకీయమైన రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ ఆర్థిక భద్రత లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నేను అర్థం చేసుకుంది ఈ మార్జినల్ కమ్యూనిటీస్కి ఆర్థిక భద్రత లేదు. ఈ ఆర్థిక భద్రత ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కానీ ఇంకా చిన్నాభిన్నం చేయడం నాకు ఇంకా ఇబ్బంది కలిగించింది. ఇప్పుడు మనకు ఉదాహరణకి యానాదులకి మేము 2009లో స్టార్ట్ చేసినప్పుడు యానాదులకు ఒక టికెట్ ఇచ్చాం, కానీ గెలవలేదనుకోండి. కాకపోతే అది మేము రాజకీయ పరంగా ఇద్దాం అనుకున్నా, కానీ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళకి ఆర్థిక భద్రత లేకపోతే ఈ మార్జినల్ కమ్యూనిటీస్ నిలబడవు. ఇది ఇలాంటి పరిస్థితులు అంటే నేను ఈ సభ నుంచి నేను కోరుకుంటుంది కూడా ఇలాంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇంతమంది ఉన్నాయి, నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వీటి గురించి అవగాహన తీసుకురావాల్సింది విద్యా వ్యవస్థ, విశ్వవిద్యాలయ వ్యవస్థ. ఇది నాలాంటి వ్యక్తి ఏమి చేయగలంటే ఇది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి రావడానికి. ఎందుకంటే నేను మీ అంత చదువుకోవడానికి నాకు నిజంగా సంభవం, నాకు జీవితం ఏంటో నాకు అవకాశాలు లభించలేదు. నాకు మేబీ నాకున్న తెలివితేటల వల్ల పరిమితమైన తెలివితేటల వల్ల అంత స్థాయికి వెళ్ళలేకపోయాను. ఒక విశ్వవిద్యాలయంకి వెళ్ళలేకపోయే స్థాయి నాకు లేదు. అందుకే నాకు చాలా పుస్తకాలు మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఎందుకు పెట్టుకుంటానంటే ఎంత కష్టపడ్డారు వీళ్ళు, ఈ పెద్దలు. ఒక్కొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఈచ్ ఇష్యూ మీరు చదువుతున్నప్పుడు ఎంత కష్టపడ్డారు, ఎంత మేధోమథనం చేశారు, అలాంటిది ఆ విలువలు మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం అని చెప్పి ఒక నిరంతరం మదనం ఉంటుంది. నేనేంటంటే భయపడను, మహా అయితే ఓడిపోతాం. అందుకనే నేనేంటంటే భయపడకుండా ముందుకు వెళ్తుంటాను. మహా అయితే ఓటమి ఉంటుంది, అంతకుమించి నాకు ఏముండదు. కానీ ఒక అడుగు ముందుకే ఉంటుంది తప్ప నేను ఎప్పుడు ఓటమిగా ఎప్పుడు చూడను. నేను నా జీవిత ప్రయాణంలో ఏది కూడా నేను ఓటమి అని ఏది అనుకోలేదు. అలాంటిది నా పెద్దలు సుధాకర్ గారు వారు చేసిన ఈ ఆంథ్రోపాలజీ దీని మీద వారు చేసిన రీసెర్చ్, యానాదుల మీద చేసిన రీసెర్చ్ నన్ను నిజంగా కదిలించేసింది. ఈరోజు నేను రావడానికి ముఖ్య కారణం అలాంటి పెద్ద వ్యక్తి, అలాంటి అపరిమితమైన మేధస్సున్న వ్యక్తి, సమాజానికి ఉపయోగపడిన వ్యక్తి, ఇంకా ఉపయోగపడే వ్యక్తి జీవిత సహధర్మచారాన్ని కూడా కోల్పోయి నెల రోజుల క్రితం. ఈరోజు నాకు అందుకే నాకు తెలియలేదు. నాకు ఉండుంటే నేను ఖచ్చితంగా వచ్చేవాడిని సార్. నేను ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు వారు కోల్పోయి ఇంకా అంత ఆనందంగా లేరేంటి, మెత్తగా అంటే కొంచెం బాధలో ఉన్నారంటే అనిపించింది. మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ సార్. నాకు తెలియలేదు మనస్ఫూర్తిగా. కాకపోతే మీరు ఇంత చేశారు, మీకు ఇంతమంది విద్యార్థులను తీసుకొచ్చారు బయటికి. అంటే ఇందాక లక్ష్మీనారాయణ గారు మీరు ఇందాక శ్రీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నప్పుడు ఒకటి తీసుకెళ్ళడానికి ఆయన యూజీసీకి ఈ పర్టికులర్ బ్రాంచ్ రావాలి యూనివర్సిటీకి అని చెప్పి చాలా ఆ మెలకువతో మాట్లాడటం నిజంగా చాలా కష్టమైన కళ. అది చాలా చాలా గొప్ప ఆర్ట్. అది అంటే కేవలం మేధస్సు ఒక్కటే కాదు, దానిని తీసుకురాగల సత్తా, యూనివర్సిటీకి తీసుకురాగల సత్తా, అంటే దాన్ని ఏదైనా ప్రతిఘటించే శక్తులే ఉంటాయి, ఇది రాకూడదని ప్రతిఘటించే శక్తులే ఉంటాయి. అలాంటి శక్తులను ఎదుర్కొని చాలా లౌక్యంగా యుక్తిగా ఎదుర్కొని దానికి తీసుకురావడంలో సుధాకర్ బాబు గారిని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఇది మీరు కానీ ఈ పని చేయకుండా కానీ ఉండుంటే ఈ రోజున నాకు మాట్లాడే అవకాశం లభించేది కాదు. అలాగే దీనివల్ల నేను నేర్చుకుంది ఏంటంటే నాకు బాధ్యత పెరిగింది. వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఇంత మార్జినల్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వీళ్ళందరూ అభివృద్ధికి దూరంగా ఉన్నారు, ఆర్థిక భద్రతకి దూరంగా ఉన్నారు. వీరికి ఏం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంక్లూడింగ్ మనకి అరకు ఎక్కడికి వెళ్ళినా చాలా ఉన్నతమైన ప్రమాణాలు. అలాగే ఇందాక ప్రకాష్ బాబు గారు మాట్లాడుతూ జపాన్లో అంటే వారి తాలూకు ఆచార వ్యవహారాలను కానీ వారు ఏవి పాడు చేసుకోకుండా అభివృద్ధి ఎలా చెందుతున్నారంటే భారతదేశం నిజంగా ఇది నేర్చుకోవాలంటే అన్లెస్ మన ఆంథ్రోపాలజీని అర్థం చేసుకొని చాలా అరుదైన మన జీవన విధానాన్ని అర్థం చేసుకోకుండా అభివృద్ధి సాధించడంలో ఎంత నష్టపోతున్నాం, ఎంత విధ్వంసం జరుగుతుందంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. మన దేశంలోనే చాలామందికి తెలియంది ఏంటంటే ఎక్కడో ఒక మూల ఇషాపురం లాంటి చోట ఒక పర్టికులర్ తెగే ఉంటుంది, అది బొంతు వరియాలంట 20,000 మందే ఉంటారు, అక్కడ వేరే చోట ఉండరు, ఇంకెక్కడ లేరు, ఆ పర్టికులర్ జిల్లాలోనే ఆ ప్రాంతంలోనే ఉంటారు. వారితోటి ఈ వ్యవస్థ ఎంత చిన్నాభిన్నం చేస్తుందంటే వారికి బేసిక్గా వారి వృత్తి ఏదైతే ఉందో దానికి సంబంధం లేకుండా దూరంగా పెట్టేయడం, వారికి అవసరమైనప్పుడు రిజర్వేషన్స్ కల్పించడం, లేనప్పుడు తీసేయటం. అలాగే అరకుకి వెళ్తే ఎంత గొప్ప కళ అంటే వంటి గొప్ప అరుదైన సంస్కృతి అంటే అది మనం కాపాడుకోవాలి. సంస్కృతిని జపనీస్ ఎలా కాపాడుకుంటున్నారు,
ఇది మన ద్రావిడ జాతుల్ని కానీ ఇది మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేను ప్రొఫెసర్ సుధాకర్ గారు చేసిన ఈ కృషిని నేను దీన్ని ఒక రోజున మనందరం కలిసి దీన్ని మన రాజకీయ పరంగా కావచ్చు అన్ని రకాల దేశంలో దీన్ని సంరక్షించుకుంటాం సార్. మీరు మీ కృషి కేవలం విద్యార్థులకే కాదు, ఈ దేశంలోనే ఒక రోజున బలంగా మేము వారి కాపాడుకుంటాం, వృత్తుల్ని ఆ జాతుల్ని కాపాడుకుంటాం అని చెప్పి మీకు మనస్ఫూర్తిగా మేము మీకు హామీ ఇస్తున్నాం సార్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.